వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు మల్లెమణిగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థి ఆరిఫ్ పటేల్ మాట్లాడుతూ కాలనీలో సైడ్ డ్రైనేజీలు, ఐమాక్స్ లైట్లు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత 5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. ఈసారి ఎన్నికలలో నాకు చేయూత అందించి నన్ను భారీ మెజారిటీతో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ మౌలానా, అజ్మీర్, ఇఫ్తాకార్ అలీ పాల్గొన్నారు. నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరిఫ్ పటేల్గా నాకు అభ్యర్థిగా నాకు మల్లెమణిగూడెం 2వ వార్డుకి నాకు అభ్యర్థిగా బలపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మా రేవంత్ రెడ్డి సార్కి అదేవిధంగా మా ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా గ్రామ ప్రజలకి, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ, సీనియర్ నాయకులందరికీ నా పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారని చెప్పడం జరిగింది. కానీ అలాంటి జరగలేదు. ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వడం జరిగింది. किसी को मोह देते